నకిలీ కన్సల్టెన్సీలు. హైదరాబాద్లోనే 200, 600 సంస్థలు, అనుమతులు 100లోనే. విదేశీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి 100 కోట్ల వసూళ్లు, నకిలీ వీసాలు, ఫేక్ ఆఫర్ లెటర్లు, ఫేక్ వర్క్ పర్మిట్లతో బుల్డి, బోర్డు తిప్పేస్తున్న 100 సంస్థలు. 5వ పేరు ఇది. చూడండి మిత్రులారా, నకిలీ నిజంగా కన్సల్టెన్సీ వల్ల ఎంత దారుణం, ఎంత పేద ప్రజలు మగ్గిపోతారని చెప్పండి. దుబాయ్కి కొందరు పంపిస్తారు, కొందరు అమెరికాకి పంపిస్తారు, కొందరు ఎటు పంపిస్తారు, సౌదీకి పంపిస్తారు, కొందరు గల్ఫ్ దేశాలకు పంపిస్తారు. పంపించి ఏం చేస్తారండి, చెవుల్లో పూలు పెడతారు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళడం సులభమే, రావడం మాత్రం చాలా కష్టం ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఎవరో కేటీఆర్ ఫోన్ చేయాలి, హరీష్ రావు ఫోన్ చేయాలి, రామచంద్రరావు, బండి సంజయ్ ఎవరో వాళ్ళకు కాల్ చేసి మా అధికారం చెప్తే అప్పుడు వాళ్ళు వదిలిపెడతారు. నిజంగా ఇండియాలో ఉన్నంత రూట్ సింపుల్గా విదేశాల్లో ఉండదు. ఇండియాలో అంటే నిజంగా దుర్మార్గులు దర్జాగా ఏసీలో బతకచ్చు. ఇండియాలో ఏసీలో కాలేసుకొని దొంగలు అత్యాచారాలు చేసిన వాళ్ళు దర్జాగా బతకచ్చు. జైళ్ళల్లో పందుల మీద మేపుతారు. విదేశాల్లో ఉండదు. ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు. విదేశాల నుంచి ఇక్కడ రావడమే చాలా కష్టం ఉంటుంది. ఈ నకిలీ 2600 మంది 600 కాన్స్టిట్యూషన్ ఉన్నారా, దాంట్లో నిజంగా ఒరిజినల్ 100 ఉంటాయట. 100కు పైగా 200 వరకు ఉంటాయి అంతే. అంటే మిగతా 2400, 2500 వరకు ఉన్న ఈ నకిలీ సంస్థలు ఏం చేస్తున్నాయి? పోలీస్ అధికారులు ఏం చేస్తారు, ఏసీబీ అధికారులు వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మరి కోర్టు ఎందుకు మరి మౌనం ఉంది దీని మీద? చూడండి, నట్టంట ముస్తున్న నకిలీ కన్సల్టెన్సీలు, విదేశీ పేరిట నిరుద్యోగుల నుంచి 100 కోట్ల వసూలు, నకిలీ వీసాలు, ఫేక్ ఆఫర్ లెటర్లు, ఫేక్ వర్క్ పరంగా బురుడి. మీకు ఇంకో విషయం చెప్పాలి మిత్రులారా, నిజంగా సైబర్ సిటీలో నథింగ్ బట్ మైండ్ స్పేస్లో కావచ్చు, గచ్చిబౌలిలో కావచ్చు, పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలు ఉంటాయిగా, ఆ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేసే 100 మందిలో ఎగ్జాక్ట్లీ 90 మంది నకిలీ 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 100 మందిలో 90 మంది నకిలీ వాళ్ళే ఉంటారు. ఎప్పుడు గమనించండి, అక్కడ 24/7 3 షిఫ్ట్లు నడుస్తాయి. రోజు కూడా ఇంటర్వ్యూలు జరుగుతాయి. రోజు మనకు వస్తాయి జాబ్ అలర్ట్లు కావచ్చు, రోజు ఉంటాయి ఉద్యోగాలు, రోజు రెజ్యూమ్లు వాళ్ళకి ఫాలో రోజు జాయిన్ చేస్తారు. నిజంగా ఈ నకిలీ దందా నిర్వహించేవారు, నకిలీ షాపులు పెట్టుకొని ఉద్యోగాలు కల్పించేవారు, రెజ్యూమ్లు తీసుకొని ఇంటర్వ్యూల పేరిట ఉద్యోగాలు కల్పించేవారు ఏదో ఫేక్ పర్మిషన్లు పెడతారు. అంటే ఫేక్ జాబ్ ఎక్స్పీరియన్స్ పెడతారు. వాళ్ళు పెట్టి జాబ్ ఇస్తారు. అక్కడ వాళ్ళు 2-3 నెలలు చేస్తారు, హెచ్ఆర్ పీకేస్తారు. అంటే మధ్యలో మీడియేటర్ చేసే వల్ల నిజంగా ఉద్యోగాలను ఊడబుక్తాయి. అట్లా రోజు కొందరు పోతారు, మళ్ళీ రోజు కొత్త ఉద్యోగాలు, రోజు పోతారు, రోజు ఉద్యోగాలు. దందా అవుతుంది అక్కడ. నిజంగా దందా ఘోరం నడుస్తుంది. నిజంగా సాఫ్ట్వేర్ ఎందుకు పతనం అవుతుంది, ఎందుకు ఏఐ లాంటి సంస్థలు వచ్చాయంటే గిందుకే. వీళ్ళ నమ్మకం లేకనే. వీళ్ళు నిజంగా కుర్చీలో కూర్చొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏమైనా మంచి పని చేస్తానంటే ఏం చేయట్లే. వాళ్ళకి వర్క్ రాదు, వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు నకిలీ ఫేక్ పర్మిషన్లు పెట్టి ఫేక్ అనుమతులు పెట్టుకొని వాళ్ళు జాయిన్ అవుతారు. అక్కడ వాళ్ళు 10th ఫేకే, ఇంటర్ ఫేకే, మెమోలు ఫేకే, ఎక్స్పీరియన్స్ ఫేకే, దాన్ని సపోర్ట్ చేస్తారు వీళ్ళు. హైదరాబాద్లో నకిలీ కానీ రోజుకు పెరిగిపోతున్నాయి. గల్ఫ్ జాబ్స్, యూరప్ వీసా, స్టడీ వర్క్ పర్మిట్, 100% జాబ్ గ్యారెంటీ అంటూ నిరుద్యోగులు నట్టనే మూస్తున్నాడు. గడిచిన 5-6 ఏళ్లలో నకిలీ కాన్సెన్ట్రేషన్ బారిన పడి నగరానికి చెందిన సుమారు 2500 మంది నుంచి 3000 మంది నిరుద్యోగులు, విద్యార్థులు మోసపోయినట్టు నకిలీ మోసపోయిన పోలీస్ రికార్డులు, సైబర్ క్రైమ్ డేటా ద్వారా తెలిసింది. ఇప్పటికే సిటీలో 100,000 మంది నకిలీ ఓవర్సీస్ జాబ్ కాన్సెంట్రేషన్ బోర్డు తిప్పేగా బాధితుల నుంచి 100 కోట్ల రూపాయలు నిందితులకు వసూలు చేశారు. నకిలీ వీసాలు, ఫేక్ ఆఫర్ లెటర్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇచ్చి మోసం చేస్తున్నారు. వీటిని నమ్మి విమానాశ్రయాలకు వెళ్ళిన వారిని ఎయిర్పోర్ట్లోనే ఆపేస్తున్నారు. మరికొంతమంది విదేశాలకు వెళ్ళి అసలు విషయం తెలిసి ఇక్కడే ఇరుక్కుపోతున్నారు. చివరకు మళ్ళీ ఇంటి నుంచే డబ్బులు తెంపి ఇండియాకి వస్తాను. అర్థమైందా? చివరికి ఏమవుతుంది, ఇంటి నుంచే మళ్ళీ డబ్బులు తెప్పిస్తానట, ఇండియాకి మళ్ళీ వస్తానట. వామ్మో, 200-600 కన్సల్టెన్సీల నగరంలో 2 రకాల కన్సల్టెన్సీ నడుస్తున్నాయి. ఒకటి ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ కాగా, రెండోది పాస్పోర్ట్ పోస్ట్ వర్క్ పర్మిట్ వీసా ఇచ్చే కన్సల్టెన్సీ కలిపి దాదాపు 2600 ఉన్నాయి. పై చదువుల కోసం వెళ్లే వారికి విదేశాల్లో చదువుతో పాటు పని చేసుకునే అవకాశం ఉంటుందని లక్షల్లో జీతాలు వస్తే నమ్మిస్తాయి. యూకే, యూఎస్, యూరోప్లో కొన్ని వర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకొని ఒక్కో విద్యార్థికి జాయిన్ చేస్తే రూపాయలు 1,00,000 నుంచి 3 లక్షల కమిషన్ పొందుతాయి. విద్యార్థి నుంచి వీసా ప్రాసెసింగ్, వర్సిటీల ఫీజు పేరిట లక్షల్లో వసూలు చేస్తాయి. 100లో ఏ ఒక్కరికో ఇద్దరికో వచ్చే సీట్లను చూపించి 100 మంది నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఈ IELTS సాగు కమిషన్ల వేట. విదేశాల్లో చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి ఇంగ్లీష్ నైపుణ్యాన్ని నిర్ణయించే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ టెస్టింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో స్కోర్ రాకపోతే దాన్నే సాగుగా చూపించి వీసా రావడం లేదని నేపాన్ని అభ్యర్థులు తోయిస్తారు.
వీసా ప్రాసెస్ జరగముందే సగం లేదా మొత్తం డబ్బులు వసూలు చేస్తారు. మరికొన్ని కన్సల్టేషన్లు తాము సూచన ఇంగ్లీష్ అకాడమీలో జాయిన్ చేయించి కమిషన్ తీసుకుంటాయి. ఈ ఎగ్జామ్ రాయడానికి ఒక్కోసారి 15,000 పైనే ఉంటుంది. ట్రైనింగ్ రూమ్ నుండి ఖర్చులు 1,00,000 దాటుతాయి. బురుడు కొట్టించి ప్రముఖ కేసులు హఫీజ్పేట్ రోడ్ నెంబర్ 10లోని సిడి దశరథ్ కన్సల్టెన్సీ పైన నమోదైందట. గచ్చిబౌలిలో శ్రీ ఇమ్మిగ్రేషన్ వీసా కన్సల్టెన్సీ అట. ఆ ట్రయల్ చాప్టర్ కన్సల్టెన్సీ ఈగల్ ఎక్స్పర్ట్ ఇమ్మిగ్రేషన్ సికింద్రాబాద్ మెహదీపట్నం ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈ కన్సల్టెన్సీ పేరుతో నిజం ఇక్కడ ఉంది ఓవర్సీస్ కన్సల్టెన్సీ జూబ్లీహిల్స్ అట. ఈ కన్సల్టెన్సీ వాళ్ళట విపరీతంగా మోసం చేస్తాడు. కొంచెం జాగ్రత్త. ఉచితంగా బంగారం వస్తేమో ఫ్రీగా ఇది రాదని చెప్తారు కదా. ఉచితంగా వస్తే మన లలిత జ్యువెలరీ ఎండి పెడతాడు. ఏది ఉచితంగా రా, డబ్బు ఊరికి రాదని చెప్తారు కదా. నిజమే, డబ్బు ఊరికి రాదు అనేస్తాం కాలేదు. కన్సల్టెన్సీలో పెట్టేసి నిజంగా మోసపోవద్దని నేను తెలియజేస్తాం మిత్రులారా. ఇది మన డబ్బు కాబట్టి దయచేసి మోసపోకండి. ఇది మెయిన్ ఎవరు చదవని వార్త, ఎవరు చదవరు వాస్తవానికి. ఏదో రాజకీయ నాయకులు వార్తలు చదువుతున్నారు, ఇలాంటి ఎవరు చదవరు. కాబట్టి దయచేసి మోసపోకండి మిత్రులారా.